హరీష్ రావు గారు వెంబడిపడి ప్రభుత్వాన్ని నిద్రలేపి ఆ యొక్క లెటర్లు పట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. మొండిగా కూడా పోయి ఇటువంటిగా మనం ఇయ్యొద్దని చెప్పేసి సిడబ్ల్యూసి అనుమతి తీసుకొని తర్వాత జీడబ్ల్యూడిటి అనుమతులు తీసుకొని రాండి అని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి మొదటి విజయం బీఆర్ఎస్ పార్టీ. మేము సంబరపడతలేము. ఇప్పటికీ మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇది సంబడం పడే కాదు, ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది మన మీద. మన కత్తి వేలాడుతున్నది. అక్కడ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఉన్నాడు బీజేపీ తోటి. మళ్ళీ ఈ యొక్క సిడబ్ల్యూసి అనుమతి తెచ్చుకుంటాడు, జీడబ్ల్యూటీటీ అనుమతి తీసుకొచ్చుకొని మళ్ళీ బనకచెర్ల పర్మిషన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు వెంబడి పడితే డెఫినెట్గా ఈరోజు ఇప్పటి నుంచి వెంబడితే ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుంది. మన వాట మనకు వచ్చిన తర్వాతనే ఆ బనకచెర్ల ప్రపోజల్ పెట్టమని చెప్పేసి కూడా చెప్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ యొక్క కత్తి వేలాడుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం బ్యాన్ అయ్యేదాకా క్యాన్సిల్ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేస్తుంది. మాకు వేరే ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఒకటే, కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలు ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ నుంచి నీళ్ళు కిందికి పంపిస్తుంది.